సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న పొద్దుటూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫస్ట్ టైం వివేక హత్య గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం చూస్తున్నాం. సో ఆయన చంపింది మా చిన్నాన్ని చంపింది ఎవరో మీ అందరికీ తెలిసిందే. సో ఆయన చంపిన వారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైతే నా మీద కుసిగలుపుతున్నారో మీ అందరికీ తెలిసిందే అన్నట్టుగా ఆయన మాట్లాడడం చూస్తున్నాం. మరి ఆయన చేసిన ఈ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ విధంగా చూడటం ఏముందండి, ఆయన మొదటిసారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తన్ని తాను. ఓకే. ఇప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిలో ఆయనే చెప్పుకున్నట్టుగా వివేకం బాబాయ్ అని వాడాడు ఆయన పదం. వివేకం అనే పేరుతో ఒక సినిమా ఒక వెబ్ పోర్టల్లో రిలీజ్ అయింది. అవును. అలాగే ఈ మధ్య రాజధాని ఫైల్స్ అని ఒక సినిమాలో నేరుగా ముఖ్యమంత్రే గొడ్డలు తీసుకుని నరికేసినటువంటి సన్నివేశం కూడా పెట్టాడు. అంటే ఒకటేమో వీడిది ఫ్యాక్షనిస్ట్ కుటుంబము, ఈ నేపథ్యం, ఈ ఆలోచన, ఈ ఆవేశం, ఈ ధోరణి ఉందా ఫ్యామిలీలో అనేది ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరుగుతోంది. అంటే వదంతి యుద్ధము అనేది చేస్తారు పొలిటికల్ పార్టీలు, ఎవడైనా చేస్తాడు. అది ఒక పుకారు పుట్టించాలంటే చంపదలుచుకున్న కుక్కని పిచ్చిది అని బ్రాండ్ వేసి తర్వాత చంపాలన్నట్టుగా సద్దాం హుస్సేన్ దగ్గర జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయని చెప్పి దాడి చేసి చంపేసి లేవని చెప్పింది అమెరికా. అదే పద్ధతి ఎవడైనా. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వివేక హత్య కేసుని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంది. రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు అనే మాటని ఎలాగైతే వైసీపీ వాడుకుందో, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాడుకుందో, దాదాపుగా అదే ధోరణిలో బాబాయి హత్యని వాడుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కూడా చేస్తూ వస్తోంది. ఆ ధోరణి గురించి మాట్లాడాడు ఆయన. ఆల్రెడీ ఆ కేసులో అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారి బయటకు వచ్చేసినటువంటి దస్తగిరి ఉన్నాడు. ఆయన నేను తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇస్తుంది పోటీ చేస్తానని కూడా మాట్లాడుతున్నాడు కదా. అంటే అతను లబ్ధిదారుడిగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దస్తగిరే కాదు, ఇంకా కేసులో పెట్టిన చాలామంది ముద్దాయిలు కొంత రిలాక్సేషన్తో ఉన్నారు. వాళ్ళు కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా జగన్ని ఏదో పద్ధతిలో ఈ కేసుతో ఒక లింక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ స్టేట్మెంట్ల నుంచి. ఇది కావాలి. ఇదంతా ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు అనే దానికి కూడా వైసీపీ నుంచి ఒక ప్రచారం ఉంది. 200 కోట్లు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ఆ వ్యవహారం మీద. 200 కోట్లు చిన్న అమౌంట్ ఏం కాదు. చాలా పర్పస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డిని ఈ మర్డర్ కేసు ద్వారా ఇబ్బంది పెట్టాలి, అతని పాపులారిటీని తొక్కేయాలి, ఆయన్ని అధికారం నుంచి కిందకు లాగడానికి దీన్ని ప్రధానమైనటువంటి వనరుగా వాడాలి అనే ఉద్దేశంతో 200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు ప్రారంభంలోనే అనేది ఒక వర్షం ప్రచారంలో ఉంది. దీన్ని వాడాలా వాడకూడదా అనేటువంటి ఒక మీమాంస ఉండేది వైసీపీకి. కానీ ఇప్పుడు ఓపెన్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడేస్తే బాగుంటుంది. ఎందుకంటే తన కుటుంబ సభ్యులే అవతలకి వెళ్ళి రైవల్స్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అది సునీతా రెడ్డి గారు కావచ్చు, లేకపోతే షర్మిల గారు కావచ్చు. విజయమ్మ నిన్న అక్కడ కనిపించి జగన్తో ట్రావెల్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి జై కొట్టడం, దాని తాలూకా ప్రభావం యువతల వాళ్ళ మీద ఎలా ఉంటుంది అనేది, సిస్టర్స్ మీద ఎలా ఉంటుంది పర్టికులర్గా అనేది ఒక చర్చ. అంటే నెమ్మదిగా ఇదంతా గ్రూప్ మళ్ళీ ఒకటైపోతుంది. ఒకటైపోతే వీళ్ళు మాట్లాడేవన్నీ దుర్మార్గాలని చెప్పి వాళ్ళిద్దరూ 2 స్టేట్మెంట్లు ఇస్తే అయిపోతుంది, సునీతారెడ్డి అలాగే షర్మిల. సో ఇప్పటి వరకు దీని గురించి పెద్దగా బయట మార్కెట్లో మాట్లాడటానికి ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓపెన్ అయ్యాడు అంటే ఎన్నికల ప్రచారం ఇది ఇష్యూగా రైజ్ చేయక తప్పదు. అవతల వాళ్ళు రైజ్ చేస్తున్నారు కాబట్టి మనం మాట్లాడక తప్పదు. రెండోది వైఎస్ భారతిని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారు దీనిలో. ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి టికెట్ ఇప్పించడం దగ్గర నుంచి ప్రాసెస్లో ఆవిడ ప్రమేయం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది మార్కెట్లో. పబ్లిక్ డొమైన్లో ప్రస్తుతం ఆవిడ ఒక నేరస్తురాలుగా నిలబడి ఉంది ప్రజా కోర్టు బోనులో. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దాడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. షర్మిల గారు ఇప్పుడు అదే కాంపౌండ్లో ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఆ పనే చేస్తోంది. అందులో భాగంగా జరుగుతున్నటువంటి వాటన్నిటినీ ఎక్కడో చోట అడ్రస్ చేయకపోతే బాగోదు అనేది అర్థమైంది ఆయనకి. ఓపెన్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట కొంచెం
వినటం ఇబ్బందిగా ఉంటుంది కానీ నెమ్మదిగా జనం అలవాటు పడతారు ఈ ధోరణికి. ఆయన చెప్పింది నమ్మితే ఆయనకు అనుకూలంగా వెళ్ళరు, అంటే ఆయన చెప్పింది నమ్మితే అనుకూలంగా పెడతారు, లేకపోతే వ్యతిరేకంగా పెడతారు. అది పబ్లిక్ ఏ నిర్ణయంతో ఉంటారు, ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోయే వ్యవహారమే. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అడ్మిట్ చేస్తున్నాడు, మేము క్రైమ్ చేయలేదు అనేది ఒకటి ఓపెన్గా చెప్పాలి ప్రపంచానికి. చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా స్పష్టంగా చెప్పాలి. చెప్పిన వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది గురించి రోడ్డు మీదకి వెళ్ళాలి. ఇది కూడా ఓ ప్రచారంలో భాగమే, ఎన్నికల ప్రచారంలో భాగంగానే చూస్తున్నాడు ఆయన. సో అందుకే ఓపెన్ అయ్యి ఎత్తాడు. ఎందుకు ఈయన కొత్తగా ఎత్తున్నారని అనుకుంటున్నారు, కానీ ఇది వాంటెడ్గా ప్రోగ్రామ్ డిజైన్ అనుకుని చేసిన పనే, కొత్త పని ఏం కాదు. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి సార్? మరి అంటే చూసుకుంటే బీజేపీ టికెట్ ఇస్తుంది, నరసాపురం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. జెండా సభలో కూడా ఆయనే నేను నరసాపురం నుంచి పోటీ చేస్తాను, ఏ పార్టీ అనేది కొన్ని రోజుల్లో చెప్తానన్నది. తీరా చూస్తే ఆయనకి బీజేపీ అయితే టికెట్ ఇవ్వలేదు. కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా పార్టీలు చేర్చుకొని వేరే ఎక్కడి నుంచి అన్నా? అసలు ఎందుకు రాలేదు ఆయనకి టికెట్? మేజర్ రీజన్స్ ఏంటి సార్? అంటే ఒకటి, ఆయన ఏదో పార్టీలో చేరాలి కదా. అవును. అంటే టికెట్టు సభ్యత్వము రెండూ పట్టుకుని రఘురామకృష్ణరాజుకున్నటువంటి పాపులారిటీ రీత్యా ఆయన ఇంటికి వచ్చి తలుపు కొట్టి, అయ్యా రఘురామకృష్ణరాజు గారు మా పార్టీ సభ్యత్వం తీసుకుని, మా పార్టీ టికెట్ తీసుకుని, మా పార్టీ నుంచి మీరు పోటీ చేసి మా పార్టీని ఆశీర్వదించాలి మీరు అని అమిత్ షానో లేకపోతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడైనటువంటి నాయకుడు, జనసేనాని అని పిలువబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన తలుపు కొట్టి చెప్పాలి. చెబితే అప్పుడు ఆయన ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే మూడ్లో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే తనని తాను హెచ్చించుకుని మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కొంత ఇబ్బందికరంగా తయారై ఉండొచ్చు. రెండోది ఆయన ట్రాక్ రికార్డు. ఆయన గతంలో చేరని పార్టీ లేదు. ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు, తెలుగుదేశంతో సభ్యుడిగానే ఉన్నాడు, వైసీపీతో ఉన్నాడు, సభ్యుడిగా కూడా ఉన్నాడు. అక్కడ వీటన్నిటినీ వదిలేసుకున్నాడు ఆయన. పైగా ఆయన రిజైన్ చేసిన పార్టీలతోనే ఉన్నాడు ఇప్పుడు. ఆయన ఒక జనసేన ఒకటే ఆయన ప్రవేశించి నిష్క్రమించినటువంటి పార్టీ. మిగిలిన అన్ని పార్టీల్లోకి, కాంగ్రెస్లోకి తప్ప మిగిలిన అన్ని దాంతో కూడా రిలేషన్ ఉంది ఆయనకి. రిలేషన్ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయనకి మంచి పరిచయమే ఉంది. జగన్మోహన్ రెడ్డి నిజానికి ఆ కాంపౌండ్లో పరిచయమే. అంటే ఆ రోజున జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారాల్లో పారిశ్రామికవేత్తగా ఈయనకి జగన్తో ఒక రిలేషన్ వచ్చింది. ఇండస్ట్రియలిస్ట్గా ఆయనకు వచ్చిన రిలేషను పొలిటికలైజ్ అయింది. అది రాజకీయ కోణంలో జగన్తో ట్రావెల్ అయ్యాడు ఆయన. వీళ్ళందరికీ రఘురామకృష్ణరాజు బ్లాక్ అండ్ వైట్ తెలుసు. ఈ బ్లాక్ అండ్ వైట్ తెలిసి ఉండటం వలన ఇతన్ని ఎలా భరించగలం అనేది భయపడి ఆగుంటారనేది నా ఉద్దేశం. రెండోది, ఆయన ముందుగా చొరవ చేసి నేను మీ పార్టీలో చేరుతున్నాను అని చేరి అప్పుడు టికెట్ అడగాలి. అలా కాకుండా అవుట్ సైడర్గా ఉండి టికెట్ అడగటం అనేది ఇబ్బందికరమే. అది కూడా ఒక టెక్నికల్ అంశంగా మారుతుంది. అంటే ఇవ్వకూడదు అనే అవతల వాళ్ళు అనుకుంటున్నారని అనుకుని అవతల వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేయటం అనేది నీ వ్యూహం అయి ఉండాలి. ఈయన అలా అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి మీద తాను జరిపిన యుద్ధం ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 4.5 సంవత్సరాలు జరిపినటువంటి యుద్ధం తాలూకా ప్రభావం వల్లనే రేపు కూటమి గెలిస్తే గెలవచ్చు అని ఆయన అనుకుంటున్నాడు. అంటే తన తెంపరితనానికి ఆయన ఒక రేటింగ్ ఇచ్చుకున్నాడు. ఆ రేటింగ్ చూసే తనకి వీళ్ళందరూ విధేయంగా ఉన్నారు అని అనుకున్నాడు. ఈ విధేయులు విధేయత చూపించాల్సిన సమయంలో చూపించలేదు అనేటువంటి ఆగ్రహంతో ఉన్నాడు ఇప్పుడు. ఆ కోపంలో ఉన్నాడు. అందరినీ తిడుతున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు, నాకే అన్యాయం చేసినవాడు రేపు గెలిచి రాష్ట్రానికి ఏమో న్యాయం చేస్తాడు, పోలవరం కడతానని చెప్తున్నాడు, నన్ను ఎంపీని చేయలేని వాడు పోలవరం ఎలా కడతాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన.
అయితే ఇప్పుడు ఒక బెదిరింపు ధోరణిలోకి వచ్చాడు ఆయన. బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్లోకి వెళ్ళిపోయి ఆయన బీజేపీకి వెళ్తాడు అనేది అందరూ నమ్మిన విషయం. కొంత బీజేపీతో సన్నిహితంగా మెలిగాడు ఢిల్లీ లెవెల్లో ఆయన ఎంపీగా ఉన్న రోజుల్లో కూడా. పైగా ఆయన్ని జగన్ అరెస్ట్ చేశాడు అనే వార్త వచ్చినప్పుడు కూడా కేంద్రం నా వెనకాల ఉంది అన్న ఒక భరోసాతో ఆయన మాట్లాడిన ధోరణి మనం చూసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.